Praise the Lord, everyone. Good evening. Once again, I welcome you all in Jesus Christ's precious name. యేసుక్రీస్తు నామంలో మళ్ళా సాయంత్రము మీ అందరినీ కలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. అందరు కూడా కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఫాదర్ లార్డ్, వి సబ్మిట్ దిస్ నైట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. అయ్యా, ఈ రాత్రి మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా, మీ యొక్క ప్రేమ, దయ, జాలి ఎంతో గొప్పది తండ్రి. అయ్యా, మీరు మా కొరకు ప్రభా దిగివచ్చి పరలోకం నుండి మా కొరకు ప్రభా ఆ శరీరాన్ని ఆ సిలువలో ప్రభా, అవును తండ్రి, 3 రోజులుగా మరి నేను ప్రవచిస్తూ ఉన్నా, ఆ ద్రాక్ష చెట్టు మీద చితికిపోయి రసం వచ్చినట్టు ప్రభా, ఒక పండు ప్రభా చెక్క ముందు చితికిపోయి ఆ రసము బయటికి వచ్చినట్టు తండ్రి, మీరు కూడా ఆ సిలువలో చితికిపోయి తండ్రి మా కొరకు మీ రక్తాన్ని ఇచ్చారయ్యా. అయ్యా, అదే రక్తము ప్రభా మా లోపల ప్రవేశించి మా అనారోగ్యంని ఆరోగ్యంగా మారుస్తుంది. అదే రక్తము ప్రభా మాకు ఐశ్వర్యంని తీసుకొని వస్తుంది. అదే రక్తము ప్రభా మా జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు చేస్తుంది తండ్రి. ప్రభా, విశ్వసిస్తున్నాం తండ్రి, మీరు పెద్ద దేవుళ్ళు తండ్రి. యు ఆర్ అ బిగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్, అండ్ డెఫినెట్లీ యూ విల్ డూ బిగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్ జీసస్. ఒక పెద్ద కార్యము మా జీవితంలో జరుగుతుందని విశ్వసిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎవరన్నా డిప్రెషన్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, నొప్పిలో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, కన్నీళ్ళలో ఉండొచ్చు ప్రభా. ఆ రక్తము, ఆ సిలువ నుండి వచ్చే రక్తము తండ్రి, అది డ్రాప్గా పడి తండ్రి బలహీనతలన్నీ బలంగా మార్చాలేసయ్యా. ప్రభా, మా జీవితంలో ఒక కార్యం ఈరోజే చేయండి తండ్రి. ఈరోజే ఒక ఆశ్చర్యకార్యం చేయండి తండ్రి. అయ్యా, మోసపోవద్దు తండ్రి. ఒక రెహబోతు వలె తండ్రి మాకు రూమ్ ఇచ్చి ఆ రూమ్ని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మాకు స్థలం ఇచ్చి ఆ స్థలాన్ని ఆశీర్వదించండి. మాకు పెట్టుబడి ఇచ్చి ఆ పెట్టుబడిని ఆశీర్వదించండి తండ్రి. ఆశీర్వదించండి తండ్రి. ఒక గొప్ప కార్యము చేయండి తండ్రి. అయ్యా, మేము మీ వద్దనే వేచి ఉన్నాం తండ్రి. అయ్యా, మీ దగ్గరనే మా ఎదురు చూపు ఉంది తండ్రి. అయ్యా, మిమ్మల్ని కాకపోతే ప్రభా మేము ఎవరి దగ్గర ఎంచుకుంటాం తండ్రి? ఎవరిని చూస్తాం, ఎవరిని అడుగుతాం ప్రభా? ఈ లోకంలో ఎవరి దగ్గర సహాయం మేము కోరగలము తండ్రి? ఈ లోకంలో ఎవరు మాకు సహాయం చేయగలరు ప్రభా? కేవలం మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు. కాబట్టే ప్రభా మీ కాళ్ళను పట్టుకొని తండ్రి ఈరోజు మాకు కావాల్సిన సహాయం మాకు దయచేయండి తండ్రి. మా శరీరంలో ఉన్న మీకు నచ్చని కార్యాలన్నీ తీసివేయండి తండ్రి. సంపూర్ణంగా 100% ప్రభా మా బాడీ, మా మైండ్, మా స్పిరిట్ మీ చేతిలో అప్పగిస్తున్నాం తండ్రి. Lord, 100% completely, Lord, we submit our body, mind and spirit in your hands, Lord Jesus Christ. In your hands, Lord Jesus Christ. మీ చేతిలో ఆ దెబ్బలు పడ్డ ఆ స్ట్రైప్స్ ఉన్న ఆ చేతిలో ప్రభా, ఏ చేతుల్లో అయితే ప్రభా ఆ మేకులు ఉన్నాయో తండ్రి, ఆ మేకుల దెబ్బ ఉందో తండ్రి, ఆ చేతిలో మా అందరినీ ప్రభా అక్కడ మమ్మల్ని చెక్కినవు తండ్రి. ఆ దెబ్బ మీద మమ్మల్ని చెక్కినవు తండ్రి. కాబట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టారు తండ్రి. మా ఆశీర్వాదము పోనే పోదు తండ్రి. మా ఆశీర్వాదం మల్టిప్లై అవుతుంది తండ్రి. మా జీవితాల్లో ఇంకా పెండింగ్ ఉన్న కార్యాలు జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కొండ వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం యేసు నామంలో. ప్రతి ఒక్క కొండ వెళ్ళి పడిపోతుంది యేసయ్య, పడిపోవాల్సిందే యేసయ్య. ప్రతి ఒక్క బాధ, దుఃఖము, వేదన ప్రతి ఒక్కటి తండ్రి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే కొండ వెళ్ళి ఆ నీటిలో పడిపోనుగాక యేసు నామంలో. మీరు ఒక గొప్ప కార్యము జరిగించండి తండ్రి. ఆ పరలోకం మా కొరకై దిగి వస్తున్నందుకు వందనాలు. మీరు ఆశ్చర్య కార్యం చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. గొప్ప కార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలయ్యా. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసు నామంలో మీ వాక్యం ద్వారా మాట్లాడి మా అందరినీ చెక్కుతున్నందుకు వందనాలు తండ్రి. యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ప్యూర్ హోలీనెస్. ఈరోజు మనం ధ్యానించేది ఏంటంటే ప్యూర్ హోలీనెస్. బ్రదర్, హోలీనెస్, పరిశుద్ధతలో కూడా కరప్ట్ అనేది ఉంటుంది. మనం సండే చర్చ్కి పోతూ ఉంటాం, కానీ మనలో ఏదో ఒక కరప్షన్ ఉంటుంది. అవునా? మనలో ఏదో దేవునికి నచ్చనటువంటి గుణం ఉంటుంది. ముఖ్యంగా మీరు దేనితో పోరాడాలి?
ముఖ్యంగా మీరు దేనితో పోరాడాల? శరీరంతో పోరాడాల. అవునా? మన జీవితంలో ఉన్న అన్ని పోరాటాల కంటే పెద్ద పోరాటం ఏంటంటే శరీరము. అవునా? ఇంకా సేవ. మీరందరూ సేవ ఈజీ అనుకోవచ్చు, సేవ అంత కష్టం ఏది లేదు. నిన్న ఒక బ్రదర్ సండే రోజు మా ఇంటికి వచ్చారు. ఆయన రాజకీయంలో చాలా పెద్ద పొజిషన్లు ఉన్నాడనమాట. సో హీ బికేమ్ ఎ వెరీ బిగ్ పర్సన్. ఆయన నేను చాలా క్లోజ్ ఉండే ఒక సంఘంలో ఉన్నప్పుడు. అయితే ఆయన వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, బ్రదర్ నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా, ఈ రాజకీయాలు చాలా ఈజీ, చర్చిలో ఉన్న రాజకీయాలు చాలా కష్టం అన్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన కాంగ్రెస్ పార్టీకి చెంది, ఈ రాజకీయాలు చాలా ఈజీ బ్రదర్, కానీ చర్చిలో ఉన్న రాజకీయాలు చాలా కష్టం బ్రదర్ అంటున్నాడు. కీపింగ్ యువర్ బాడీ హోలీ, నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవడం, సంఘంలో ఆ పరిశుద్ధతను మెయింటైన్ చేయడం చాలా కష్టము ఈ శరీరానికి. ఎక్కడో ఒక అసూయ, ఏదో ఒకటి దేవునికి నచ్చని కార్యాలు ఎప్పుడు మనం చేస్తూ ఉండాలనేదే శరీరం యొక్క కోరిక. ఎప్పుడు శరీరం యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే నీ ఆత్మని గెలవనీయకుండా చూడడం, నీ లోపల ఉన్న విశ్వాసము బయటికి రానియకుండా చేయడమే ఈ శరీరం యొక్క పని. ద వర్క్ ఆఫ్ ద బాడీ ఈజ్ దట్ ద స్పిరిట్ విల్ నాట్ బి వర్కింగ్. ఆ ఆత్మను పని చేయకుండా ఆపడమే, పని చేయించకుండా ఆపడమే. చూడండి, గలితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 5 verse 17. For the flesh lusteth against the spirit against the flesh, and these are the contrary that one to each other, one to the other, so that he cannot do the thing that he would. ఆత్మని ఆపేది శరీరము, శరీరాన్ని ఆపేది ఆత్మ. దెర్ ఇస్ ఆల్వేస్ అ ఫైట్ బిట్వీన్ హోలీనెస్, రైచియస్నెస్ అండ్ అన్హోలీనెస్ అండ్ ఫ్లెష్. శరీరానికి పరిశుద్ధతకి పరిశుద్ధాత్మకి ఎప్పుడు ఒక కొట్లాట అనమాట. దిస్ బాడీ విల్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద గాడ్స్ విల్, బట్ హ్యావింగ్ దిస్ మ్యాంటల్. ఎందుకంటే మనకిప్పుడు మహిమ కావాలా, దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణితో నడుచుకోవాలంటే మనకు ఒక మహిమ కావాలా. ఆ మహిమ అనే వస్త్రము మనం ధరించుకోవాలా. మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు ఆల్రెడీ ఆదాంకి ఒక మహిమ ఉండే, ఆ మహిమ వెళ్ళిపోయింది. ఆ మహిమ వెళ్ళిపోయినందుకు, ఆ పండు తిన్నందుకు ఈరోజు మనం శరీరంలో ఉన్నాం. ఈ శరీరం ఏం చేస్తుందంటే ఇట్ లస్టెత్ అగేన్స్ట్ ద స్పిరిట్ అంట. అంటే దేవుని ఆత్మకి వ్యతిరేకంగా ఉండడానికి ఏదైతే కార్యాలు చేయగలదో అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏదైతే పాపాలు చేయాలనుకుంటో అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏదైతే వాట్ ఎవర్ దట్ గాడ్ డజంట్ లైక్ ఇన్ యూ, ద ఫ్లెష్ విల్ ఆల్వేస్ కీప్ ట్రైయింగ్ టు పుల్ యూ డౌన్, టు డ్రాగ్ యూ డౌన్. ఈ శరీరం అనేది నిన్ను పోరాటంలో పెడతా ఉంటుంది. ఈ లోకం అనేది నిన్ను ఉరికిపిస్తూ ఉంటుంది, నిన్ను పోరాటంలో పెడతా ఉంటుంది. There will be always a fight in your life. There will always be a fight in your life because the spirit is not activated. You need the anointing to overcome the flesh by spirit. నీ లోపల నుండి ఒక మహిమ, ఒక అభిషేకం రావాలా. దేనికో తెలుసా? శరీరాన్ని జయించడానికి. దేనితో జయిస్తావు? ఆత్మతో జయిస్తావు. శరీరాన్ని నువ్వు ఆత్మతో తప్ప వేరే దేనితో జయించలేవు. అంటే బ్రదర్ మేము ఉపవాసం ఉంటున్నాం బ్రదర్, ఉపవాసం ఉండడం చాలా ఈజీ. నాకు తెలిసిన ఎంతోమంది హిందూ సోదరులందరూ ఉపవాసం ఉంటారు. అవునా? ఉపవాసం వాళ్ళు ఉంటున్నారు, మనం ఉంటున్నాం. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద గ్లోరీ. ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఫాస్టింగ్ అంత శక్తివంతమైనది ఏది లేదు. కానీ ఉపవాసం ద్వారా నీ యొక్క శరీరం పరచబడాలా, నీ తలంపుల్లో విశ్వాసం అనేది పెరగాల, నువ్వు దేవుని సన్నిధిలో అధికముగా గడపాలా, నువ్వు వాక్యం అధికంగా ధ్యానించడం మొదలుపెట్టాలా. అది నీ నిజమైన ఉపవాసం. అప్పుడు నీలో ఒక అభిషేకం వస్తుంది. ఆ అభిషేకము నువ్వు చెయ్యలేని కార్యాలన్నీ నెరవేరుస్తూ ఉంటుంది అనమాట. కీపింగ్ యువర్ బాడీ హోలీ, కీపింగ్ యువర్ మైండ్ హోలీ, having a disciplined spiritual life is very difficult. చాలామందికి ఆత్మీయ జీవితంలో ఉండాలంటే చాలా కష్టం. ఎంతమంది స్పిరిచువల్గా ఉండాలని రెడీగా ఉన్నారు? మీ అందరికి ఆశ. కాకపోతే ఈ శరీరము నీకు వ్యతిరేకంగా ఉంటుంది.
శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన మనుషులు నీకు వ్యతిరేకంగా ఉంటారు. All these kinds of things will affect you. But this body, the temple of God should be controlled by God. If this temple of God, your body, is not controlled by God, that means your temple is corrupted. నీ రాజ్యమును వేరే రాజు పరిపాలిస్తున్నాడు. అది సాధ్యమా? అలా దేవునికి సంబంధించిన ఈ శరీరము, అవునా, వేరే ఒకరు పరిపాలిస్తూ ఉన్నారు. ఆత్మ పరిపాలిస్తలే. దేవుడు ఇక్కడ ఎన్నుకున్న, నీ శరీరానికి ఎన్నుకున్న రాజు ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ. కానీ ఆ పరిశుద్ధాత్మ ఈరోజు పనిచేస్తలే. వాట్ కుడ్ బి ద రీజన్? బికాస్ ద స్పిరిట్ హ్యావెంట్ యెట్ ఓవర్టేకెన్ ద ఫ్లెష్. అది ఎందుకు అలా జరుగుతుందంటే, నీ లోపల ఉన్న ఆత్మ ఇంకా నీ శరీరాన్ని ఓవర్టేక్ చేయలే. దానిపైన ధ్యాస, ఇష్టము, ఇచ్చలు ఇవన్నీ ఇంకా నిన్ను విడిచిపెట్టి పోలే. అందులో నుంచి నీకు ఒక విడుదల కావాలా. యు నీడ్ డెలివరెన్స్ ఫ్రమ్ దోస్ ఏరియాస్. హల్లెలూయా. నీ నోటి నుంచి ఒక విడుదల రావాలా. ఏది చూసినా దాన్ని చాతబడి అనొద్దు. కొంతమంది దగ్గర నేను వింటా ఉన్నా, బ్రదర్ ఇది చాతబడి, అది చాతబడి. అసలు చాతబడి అంటే ఏందో కూడా తెలియని వాళ్ళు మా జీవితంలో చాతబడి ఉంది అంటున్నారు. ఒక వ్యక్తి బండ్లో పోయిండు, బైక్లో పోయిండు, స్పీడ్గా పోయిండు, ముంగట లారీ ఉండే, గుద్దుకుండు, పడ్డాడు. దేవుని కృప, బతికిండు. బతికిన తర్వాత అని అంటున్నాడు, బ్రదర్ చాతబడి బ్రదర్, నా ఇంట్లో నువ్వు స్పీడ్ నడిపినావు, నువ్వు లారీని గుద్దినావు. అక్కడ పాపం చాతబడి ఏం చేసింది? ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అ విచ్ క్రాఫ్ట్. Witchcraft is also little busy. Try to understand that. Everything is not, అవును ఉంది, చాతబడి ఉంది, భయంకరంగా ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ విచ్ క్రాఫ్ట్ అంటున్నా. ప్రతిదీ చాతబడి కాదు. కొన్ని నీ తలంపులను బట్టి కూడా వచ్చేస్తూ ఉంటుంది. నీకు ఇష్టం ఉండదు. దేవుడు నాకు ఒకటి చెప్పిండు, దేవా పాపాలని ఎలా ఓవర్కమ్ చేయాలా దేవా అని అడిగినప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, నీకు ముందు లోపల ఆశ ఉండాలి ఆ పాపం నుంచి నువ్వు బయటికి రావాలని. మీరు అవునా అనేక సార్లు నిజంగా ఎందులో నుంచి అన్న బయటికి రావాలని కోరుకుంటే అందులో నుంచి బయటికి వస్తారని దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే, దేవుడు విడిపిస్తాడులే, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి నువ్వు ఇంకా ఇచ్చల్లోనే ఉంటావు. ఇంకా ఆ స్త్రీ దగ్గర, పరాయి స్త్రీ దగ్గర పోతూ ఉంటావు, ఇంకా పరాయి పురుషుడి దగ్గర పోతూ ఉంటావు, ఇంకా అవునా ఇవన్నీ మనం చేస్తూ ఉంటావు. ఆ తలంపుల్లో వ్యభిచారం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, మనం దేవుడు విడుదల చేస్తాడు, కానీ నీ లోపల నుండి నాకు విడుదల కావాలని వచ్చినప్పుడు అవునా నిన్ను నువ్వే ఆ పరిస్థితిలో ఆపుకుంటావు. అప్పటిదాకా గాసిప్ చేసుకుంటూ ఉంటావు, దేవుడు నా నోటిని ఆపుతాడులే అని అనుకొని. అంత దూరం తెచ్చుకోవద్దు. When you really want to leave something, put a full stop there itself. If you again get back to it, what happens? 7 times more you will be affected. 7 సార్లు ఎక్కువ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పరిశుద్ధతని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక స్త్రీ అన్నదనమాట, నా కన్యకను కాపాడుకోవడం. అవునా, బైబిల్ కూడా అంటది ప్రొటెక్టింగ్ ద వర్జినిటీ. అలా నీ యొక్క పరిశుద్ధత ఈజ్ యువర్ వర్జినిటీ. యు నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫర్ యువర్ ఫాదర్, ఫర్ యువర్ లార్డ్, ఫర్ యువర్ జీసస్. The church must protect its virginity. The church must protect his holiness. సంఘము తన పరిశుద్ధతని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పరిశుద్ధతనే దేవుని యొక్క రాజ్యానికి దారిని తీస్తుందంట. హల్లెలూయా. యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. యు నీడ్ టు కీప్ యువర్ బాడీ హోలీ. యు నీడ్ టు కీప్ యువర్ మైండ్ హోలీ. స్టేజ్ మీద మాత్రం స్పిరిట్లు ఉంటే సరిపోదు, చర్చిలో మాత్రం స్పిరిట్లు ఉంటే సరిపోదు, ఒకరిని కౌన్సిల్ చేసేటప్పుడు మాత్రం స్పిరిట్లు ఉంటే సరిపోదు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క సెకండ్ మనం స్పిరిట్లు ఉండాలి. Every second try to be in the Spirit. Every second try to feel the Holy Spirit. Every second try to speak in tongues. Paraba shanta la krabo sihin tili kribo la kraba shanta la rava. Keep speaking, keep speaking, keep speaking. This will give you the power. This will renew your strength like eagle. మాట్లాడుతూ ఉంటారు పలు, యేసు నామంలో నాకు ఇది జరగాల, యేసు నామంలో నాకు అది జరగాల. చూడండి 16వ వచనం ఒకసారి చూడండి. This I say then, walk in the Spirit and ye shall
నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్. ఆత్మలో నడవాలంటే ఆత్మను యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలా. ఆత్మను యాక్టివేట్ చేసుకుంటా, ఆత్మ ఉంది, ఆత్మ వరం ఉంది, ఆ వరమును బట్టాన యాక్టివేట్ చేసుకుంటా ఉండు. రీబాల రాబా షందల క్రబో సేహంతలేర్బా. ఏసయ్యా ఏసయ్యా, విశ్వాసం పెంచుకో, విశ్వాసం పెంచుకో. అలెలుయా అలెలుయా, నువ్వు స్తోత్రం స్తోత్రం అని విశ్వాసం పెంచుకోవడంలో మన ప్రయత్నం ఉండాలి. దేవుని బిడ్డలారా, యూ నీడ్ టు ఆల్వేస్ ప్రాక్టీస్ ఫెయిత్, ప్రాక్టీస్ ఫెయిత్, ప్రాక్టీస్ ఫెయిత్, ప్రాక్టీస్ ఫెయిత్. విశ్వాసంని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు. ప్రాక్టీస్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. ఈరోజు మనం పొద్దున ఏం నేర్చుకున్నాం? కొండ కదిలిపోవాలా. ప్రాక్టీస్ ఇట్. ఏసునామంలో కొండ కదిలిపోవాలి, ఏసునామంలో కొండ కదిలిపోవాలి, ఏసునామంలో కొండ ఏసునామంలో ఉద్యోగం దొరకాలి, ఏసునామంలో శాలరీ రావాలి, ఏసునామంలో గట్టిగా పట్టుకోవడం నేర్చుకోండి దేవుడిని. గట్టిగా పట్టుకోవడం నేర్చుకోండి దేవుడిని. ఆయనను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నట్టుగా గట్టిగా పట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవుడిని గట్టిగా పట్టుకుంటావో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు విడుదల చేస్తూ ఉంటాడు. ఆయనను వెళ్ళనీయకుండా ఆయన కాళ్ళను పట్టుకోండి, దూతని వెళ్ళనీయకుండా కాళ్ళను పట్టుకున్నాడంట యాకోబు. అలా మీ యాకోబు జీవితం ఇజ్రాయెల్గా మారేదాకా విడిచిపెట్టకండి. దేవుడు గట్టిగా పట్టుకోండి. ఏందో చేస్తే చేయను అనకు, గట్టిగా పట్టుకో. ఆయన చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, సతాయించాలా దేవుడిని. Because we need to manifest that glory. We need to manifest that glory and that interest should come in within you. నువ్వు ఆశీర్వాదం చూడాలా అని పరిశుద్ధతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతని దయచేసి కృప అన్న మాటతో లాస్ట్లో పెట్టకండి. పరిశుద్ధత, అసలు కృప వచ్చిందే పరిశుద్ధత కోసం. నువ్వు పరిశుద్ధంగా ఉండనికి, నువ్వు నీతిమంతంగా ఉండనికి. That pure holiness you need to carry. You need to carry that pure fire, that pure heat in you. Rabba Shandala Rabba. That pureness that will bring light from in within you. నీ లోపల నుండి ఒక వెలుగును బయటికి తీసుకురావాలి. అంత పరిశుద్ధంగా మీరు ఉండాలి. ఎంతమంది ఉన్నారు ఈరోజు పరిశుద్ధంగా? How many people are holy? How many people's thoughts are holy? How many are giving 100% to Jesus? 100% ఎంతమంది దేవునికి ఇస్తున్నారు? యేసుక్రీస్తుకి ఇస్తున్నారు. అనారోగ్యం అయినప్పుడే దేవుడిని వెతుకుతున్నావా? అనారోగ్యం అయినప్పుడే జీసస్ జీసస్ అని ప్రేయర్ చేస్తున్నావా? కోవిడ్ పాజిటివ్ వస్తే నేను జీసస్ జీసస్ అని ప్రేయర్ చేస్తున్నావా? లేకపోతే చర్చికి వస్తేనే నువ్వు ఉట్టి జీసస్ జీసస్ అని ఉంటున్నావా? మిగతా రోజులు ఎలా ఉన్నావు? Why? When you have financial problem only you are asking Jesus, you are calling Jesus? No, every time. మొన్న బోధించిన ఏమన్నా ప్రేమించాలి. ఎంతమంది ప్రేమిస్తున్నారు దేవుడిని? How many really love Jesus? How many really love Jesus? నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నావా? ఆ హృదయం నిజంగా దేవునికి ఇచ్చినావా? నీ భర్తని నువ్వు ప్రేమిస్తే నీ భర్త గురించే నీకు ఆలోచనలు ఉంటుంది. నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తే నీ పిల్లల గురించే నీకు ఆలోచనలు ఉంటాయి. భార్యను ప్రేమిస్తే భార్య గురించి ఆలోచనలు ఉంటుంది. అలాంటిది ఒక స్త్రీనో ఒక పురుషుడినో ప్రేమిస్తే వాళ్ళ గురించిన ఆలోచనలే నీకు ఉంటాయి. తల్లిని తండ్రిని ప్రేమిస్తే వాళ్ళ ఆలోచనలే నీకు ఉంటాయి. అలాంటప్పుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తే యేసుక్రీస్తు ఆలోచనలు మాత్రమే నీకు ఉండాలా. ఎన్ని తలుచుకుంటున్నావా? యేసుక్రీస్తుని, దేవుడిని వెతుకుతున్నావా? దివారాత్రం వెతుకుతున్నావా? అవునా? డే అండ్ నైట్ ఆర్ యూ సీకింగ్ గాడ్? ఆర్ యూ థర్స్టీ ఫర్ గాడ్? ఎంతమందిలో దాహం ఉంది దేవుడి కొరకు? ఎంతమందిలో ఆకలి ఉంది దేవుడి కొరకు? దేవుడు యేసు 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 అని ఎంతమంది వాళ్ళ తలంపుని రెన్యూ చేస్తున్నారు ఈరోజు? ఎంతమంది యేసుక్రీస్తుని కేవలం ఫిజికల్గా మెటీరియలిస్టిక్గా మాత్రం కాకుండా యేసుక్రీస్తు నిజంగా మరి ఆ దేవుడిని యొక్క పాదాలు పట్టుకొని ఎంతమంది కూర్చున్నారు ఈరోజు? నువ్వు కార్యం చెయ్యి తండ్రి నా జీవితంలో అని పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఈరోజు? దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ గుడ్. ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. బట్ టుడే యూ నీడ్ టు ఫైట్ దిస్ ఫ్లెష్. యూ నీడ్ టు ఫైట్ దిస్ ఫ్లెష్. ఈ శరీరం ఇచ్చలు నువ్వు ఈ రోజు నుంచి నెరవేర్చవు. హల్లెలూయా. యూ వాంట్ జీసస్, యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ అలోన్. ఈవెన్ ఇఫ్ యూ గెట్ good opportunities like how Joseph got, yet you flee from that area. యోసేపుకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఉరికిపోయినంట. ఎవరికి దొరకదు. ఇంకా ఆమె జీతం పెంచుతుండేనేమో యోసేపుకి. ఉరికిపోవడం వల్ల, పరిశుద్ధంగా ఉండడం వల్ల ఏం లాభమైంది యోసేపుకి? పోయి జైల్లో పడ్డాడు. ఆ జైల్లో పడ్డ తర్వాత ఏమైంది? బట్ when you protect your holiness, hallelujah, when you protect your holiness, your levels are increasing. నీ లెవెల్ మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు నీ పరిశుద్ధతని కాపాడుకుంటున్నావో నీ లెవెల్ మారిపోతుందట. ది ప్యూర్ హోలీనెస్. యూ నీడ్ టు వాక్ ఇన్ ద స్పిరిట్ టు నాట్ టు ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. నీ ఆఫీస్లో ఆత్మలో ఉండు. అవునా? నువ్వు నడుచుకుంటూ పోతుంటే, బండిలో పోతా ఉంటే, లెట్ యువర్ స్పిరిట్ వర్క్.
Let your spirit get into action. Let your spirit turn your seasons. Let your spirit manifest things. Work in the spirit, practice in the spirit, walk in the spirit. It's very important that your anointing in you should manifest outside. నీ లోపల అభిషేకం నీ దాచిపెట్టుకోవద్దు. దేవుడు 2 తాళంతు 5 తాళంతు 10 తాళంతులు ఇచ్చిండు. 10 ఉన్నోడు 20 చేసిండు, 5 ఉన్నోడు 10 చేసిండు. ఈ రెండోడు ఏం చేసిండు? దాచిపెట్టుకున్నాడు. కొంతమంది అంటారు నాకు ప్రేయర్ స్పిరిట్ ఉంది బ్రదర్, కానీ నేను ప్రేయర్ చేయ, నేను బయట ప్రేయర్ చేస్తా అంటారు. కొంతమంది అంటారు నాకు హీలింగ్ పవర్ ఉంది బ్రదర్, కానీ నేను హీలింగ్ చేయ, వాళ్ళని ప్రేయర్ చేసుకోమంట. ఇదంతా వేస్ట్ మాటలు. ఓకే, వాళ్ళకు ఉందో లేదా అది సెకండరీ, కానీ దీస్ ఆర్ అన్వర్ది. బికాస్ యూ నీడ్ టు మల్టిప్లై వాట్ గాడ్ హెస్ గివెన్. యూ నీడ్ టు పుట్ ఇట్ అవుట్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. ఇఫ్ టుడే యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ విజన్, పుట్ ఇట్ అవుట్. ఇఫ్ యూ హ్యావ్ ఫైర్ ఇన్ యూ, పుట్ ఇట్ అవుట్. Go to your house and prophesy to each other. Go prophesy to your brother's life. Go prophesy on your sister's life. Go prophesy on your parents' life. ఒకరు ప్రవచించుకోండి. మీ తల్లికి పోయి ప్రవచన చేయి, మీ తండ్రికి ప్రవచన చేయి, పిల్లలకి ప్రవచన చేయి, భర్తకు ప్రవచన చేయి, భార్యకు ప్రవచన చేయి, పిల్లలకి నేర్పి ప్రవచన చేయమని చదువు మీద ప్రవచనాలు చేసుకోండి. ప్రాఫెసై టు ఈచ్ అదర్. తిట్టుకోకండి, కొట్టుకోకండి. ప్రాఫెసై టు ఈచ్ అదర్ బికాస్ ద స్పిరిట్ విల్ ప్రాఫెసై. హల్లెలూయా. ప్రాఫెసై ఆన్ ఫ్యూ థింగ్స్. ప్రాఫెసై అది నీ లోపల నుంచి రావాలా. నువ్వు ఇష్టపడాలా ప్రాఫెసీ చేయడానికి, నువ్వు ఆశపడాలి. అప్పుడు నువ్వు ప్రవచిస్తావు. నీ కొడుకు జీవితంలో, నీ కూతురు జీవితంలో, నీ తల్లి జీవితంలో, నీ తండ్రి జీవితంలో, భర్త జీవితంలో, భార్య జీవితంలో నువ్వు ప్రవచించడం మొదలు పెడతావు. ప్రవచించు. ఏందో ఇక పోన్లే, ఏందో నో 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 నో. ప్రాఫెసై. Prophesy on your life, because when the Spirit of God enters, people started prophesying. If you belong to MKJCR church, you need to prophesy. Hallelujah. ప్రవచించుకోవాలా మీరు ఒకరినొకరు. యేసు నామంలో నా జీవితం మారాల, యేసు నామంలో నా జీవితంలో కార్యం జరగాల, యేసు నామంలో నాకు అద్భుతం జరగాల. ప్రవచిస్తూ ఉండాలా, పలుకుతూ ఉండాలా. యేసు నామంలో నాకు విడుదల రావాలా, యేసు నామంలో నాకు విముక్తి రావాలి, యేసు నామంలో నాకు సంతోషం రావాలి. యేసు నామంలో పలుకుతా ఉండాలి. You need to keep speaking your blessings. నేను కొంతమందిని చూసిన, వాళ్ళు దేవుని యొక్క వాళ్ళ పని అవ్వగానే వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెద్ద ప్రాబ్లమ్స్లో ఇరికిపోతూ ఉంటారు. దానికంటే పెద్ద ప్రాబ్లంలో ఇరికిపోతూ ఉంటారు. నెవర్ లీవ్ గాడ్. దిస్ ఇస్ మై ఫస్ట్ పాయింట్. దేవుడిని ఎన్నడూ కూడా విడిచిపెట్టొద్దు, అస్సలు విడిచిపెట్టొద్దు. దేవుని సన్నిధికి రెగ్యులర్గా ఉండాలి. ద ఫైర్. మ్యాచ్ బాక్స్లో ఒక 10 మ్యాచ్ స్టిక్స్ మీరు చేతిలో పెట్టుకోండి, ఒకటి సపరేట్గా పెట్టుకోండి. అన్నీ వెలుగుతూ ఉంటాయి, అన్నిటికీ అగ్ని ఉంటుంది. దీనికి వచ్చి అంటుకుంటుందా? ఈ 10 వెలుగుతుంది కాబట్టి ఈ ఒకటి దూరం ఉంటే అంటుకుంటుందా, అంటుకోదా? ఈ 10 వెలుగుతుందండి. ఈ 10 మ్యాచ్ స్టిక్స్ నా రైట్ హ్యాండ్లో ఉంది, ఒక మ్యాచ్ స్టిక్ నా లెఫ్ట్ హ్యాండ్లో ఉంది. ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా, సోషల్ డిస్టెన్సింగ్లో పెట్టిన ఇద్దరిని. ఈ 10ని నేను అగ్నిలో పెట్టిన, ఈ 10కి అగ్ని అంటుకుంటుంది, ఈ ఒకదానికి అగ్ని అంటుకుంటుందా? అంటుకోదు. ఎప్పుడు అంటుకుంటుంది? ఈ ఒక్కటి ఏదైతే దూరం ఉందో ఇది ఈ 10 మందితో కలుసుకుంటే అప్పుడు ఇది కూడా అగ్నితో వెలుగుతుంది. అలా దేవుని బిడ్డలారా, ఒక కట్టని అగ్ని కట్టలు పెట్టుకొని మనం మంటలు పెట్టుకుంటాం, అగ్ని పెట్టుకుంటాం. ఒక కట్ట బయట తీసేస్తే ఏమైపోతుంది? అందులో చల్లారిపోతుంది, అది ఆరిపోతుంది. ఇవి వెలుగుతూ ఉంటాయి. కాబట్టి వెన్ యూ గ్యాదర్ ఇన్ ద చర్చ్ యూ విల్ బీ ఇన్ ఫైర్. వెన్ యూ బీ అవుట్, అరే ఈ సండే నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, అరే ఈ సండే నేను సినిమాకి పోతా అన్నా, నేను థియేటర్లో ఓపెన్ అయ్యాను, నేను సినిమాకి పోవాలి. అరే సండే చాలామంది జిమ్ని పట్టుకున్నారు. జిమ్ మీద నేను అడుగుతున్న దేవుడిని, ఐఎమ్ ఆస్కింగ్ గాడ్ టు గివ్ సమ్ రెవల్యూషన్స్. హోప్ హీ విల్ గివ్ మీ ఆన్ జిమ్. ఓకే, ఐ వాంట్ టు నేను కూడా జిమ్కి పోదాం అని నాకు అనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల నుంచి ఏదో ఆపుతుంది నన్ను. సో ఐ వాంట్ టు క్లారిఫై విత్ గాడ్ వాట్ ఈస్ జిమ్. ఈ దేవుని ఆలయం. ఓకే, నాకు ఒకటి ఎప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఈ పాత కాలంలో ఏదైతే మరి స్త్రీలు పురుషులు చేసేవాళ్ళో జిమ్లో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఆ కాలంలో సైకిల్ ఉండేది, నడిచేవాళ్ళు, అవునా, ఎక్కువసేపు నడిచేవాళ్ళు. అక్కడ పోయి ఒకే చోట నడుస్తున్నాం, ఒకే చోట జాగింగ్ చేస్తున్నాం. ఆ కాలంలో అన్నీ బరువుగా ఉండేవి వస్తువులు, అవన్నీ లేపే వాళ్ళ బలం ఉండేది. ఇప్పుడు అక్కడ పోయి కూడా అదే చేస్తాము. ఆ కాలంలో మంచి భోజనం ఉండేది. ఏంటంటే డయట్ ప్లాన్ ఒకటి వేరేలాగా ఉంటుంది. సో ఐ డోంట్ నో, బట్ కానీ ఒకటి ఏంటంటే దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
యూ నీడ్ టు ప్రొటెక్ట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అది మాత్రం గ్యారంటీ, నో డౌట్. ఇది దేవుని ఆలయము, ఈ దేవుని ఆలయంని కాపాడుకోవాలా, అందులో ఏ ఒక సందేహం లేదు. కానీ ఇట్స్ గుడ్ టు గో అండ్ టు డూ వర్కౌట్స్. ఐ వోంట్ సే ఇట్స్ రాంగ్, బట్ జిమ్కి పోతున్నా అని చెప్పి చర్చ ఆపొద్దు, నెవర్. చాలామంది అరే ఈరోజు సండే కదా అని అంటారు నాకు. అరే 10:30కి జిమ్కి లేటుగా పోతావా, జిమ్కి పోవాలని పొద్దున్నే లేస్తారు. ఒక జిమ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా నా చర్చికి లేదు, స్కూల్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా చర్చ్కి లేదు, కాలేజ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ చర్చ్కి లేదు, ఎగ్జామ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ చర్చ్కి లేదు. ఓకే, ఇదంతా ఓకే, జీర్ణించుకోగలుగుతున్నాం. కానీ జిమ్కి వెళ్ళడం నీకు గుర్తున్న నీకు, అవునా, ఫ్రెండ్ని కలవాలని గుర్తున్న నీకు, ఒక ఫ్రెండ్ బయట దేశం నుంచి వస్తున్నాడంటే వాడిని కలవాలని గుర్తున్న నీకు, ఎప్పుడో ఒకసారి ఇఫ్ దెర్ ఇస్ అ వ్యాలిడ్ పాయింట్ దట్స్ ఓకే. బట్ ఫ్యూ పీపుల్ విల్ టెల్ సిల్లీ రీజన్స్. ఇట్స్ ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ టు చర్చ్, ద ఫైర్ ఇన్ యూ విల్ డిక్రీస్. నువ్వు సంఘానికి, నేను ఎంతోమంది నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, చర్చికి రా అంట. నేను అంతే. మొన్న ఆదివారం కూడా చాలామంది వచ్చి మాట్లాడి వెళ్ళారు. నేను అన్న ఒకటే, చర్చికి రెగ్యులర్గా రా అని. వాళ్ళు అన్నారు ఏంది ఎవ్రీ సండే రావాలన్నా. ఎవ్రీ సండే రావాలమ్మా, చర్చ్కి రెగ్యులర్గా రా, నీ జీవితం మారుతుంది అంతే. బికాజ్ అక్కడ అగ్ని ఉంది, ఆ అగ్నిలో నువ్వు ఉండాలి. నేను మీకు మాత్రం చెప్పట్లే, నేను కూడా రెగ్యులర్గా రావాలి. నేను కూడా రెగ్యులర్గా వస్తే నాలో అగ్ని నాలో కూడా రెగ్యులర్గా ఉంటుంది. ఒక్కరోజన్న గ్యాప్ ఇచ్చినాం అనుకో, ఆ అగ్ని చల్లారిపోతుంది. ఇంట్రెస్ట్తో రావాలా, ఆశతో రావాలా దేవుని దగ్గరికి. అమ్మో రేపు చర్చకు పోవాలా, నేను 5 గంటలకు వెళ్ళేసి వంట చేయాలా. డోంట్ హ్యావ్ దిస్ మైండ్ సెట్, కమ్ విత్ జాయ్. మ్యాన్, ఐఎమ్ గోయింగ్ టు మై ఫాదర్స్ హౌస్. ఒక పాట ఉంటుంది ఇంగ్లీష్లో, కమ్ అండ్ గో విత్ మీ టు మై ఫాదర్స్ హౌస్ వేర్ దెర్ ఇస్ జాయ్ 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 అని. యు నీడ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ జాయ్. ఒక ఆశతో, సంతోషంతో రావాలా. అవునా, ఎంతమందిలో ఆ సంతోషం ఉంది. ఐఎమ్ గోయింగ్ టు మై ఫాదర్స్ హౌస్, టు మై ఫాదర్స్ హౌస్. జీసస్ ఈస్ ద వే టు మై ఫాదర్. వేర్ ఆర్ యూ గోయింగ్? వెన్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, హౌ మెనీ ఆర్ ఎంజాయింగ్ టుడే మై గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు మీ. ఈరోజు నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఒక అద్భుతం కోసమేనా, ఒక ఆశ్చర్యకరం జరగదా అని అలాంటి కోసమైనా, లేకపోతే నిజంగా దేవుడిని అనుభవించాలా అన్న దాహంతో వస్తారు. యు నీడ్ టు కమ్ విత్ ద థర్స్ట్. యు నీడ్ టు కమ్ విత్ ద థర్స్ట్. యేసుక్రీస్తుని నువ్వు దాహంతో వెతకాల. ఎంతమందిలో దేవుని బిడ్డలారా ఈరోజు దాహం ఉంది? హౌ మెనీ ఆర్ థర్స్టీ ఫర్ గాడ్? యు నీడ్ టు హ్యావ్ ద థర్స్టీ బికాస్ దట్ విల్ ప్రొటెక్ట్. ఎఫెసీయుల గ్రంథము 5:3, 5వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయుల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. But fornication and uncleanness or covetousness, let it not be once named among you as becometh sins. Okay. Among you as becometh saints. When you are in spirit, you are filled with the spirit, you shall overtake the flesh anta. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఉంటావో నువ్వు శరీరాన్ని ఓవర్టేక్ చేస్తూ ఉంటావు. ఇక్కడ చూడండి, ఫార్నికేషన్ అండ్ అన్క్లీన్నెస్ ఆర్ కవెటియస్నెస్, లెట్ ఇట్ నాట్ బి వన్స్ నేమ్డ్ అమాంగ్ యూ యాజ్ బికమత్ సెయింట్స్. నీవు పరిశుద్ధుడిగా మార్చబడుతున్నావు కాబట్టి ఈ మాటలన్నీ కూడా నీ నుండి రావు. వ్యభిచారము, వేసితనము, అబద్ధము, తిట్టుకోవడము, కొట్లాడుకోవడము, సైతాన్ ఉండడం శరీరంలో, ఆరోగ్యన్స్ బిహేవియర్. అవునా, టక్కుమని మీ పిల్లలను చూడకండి. నేను ఆరోగ్యంట్ అంటే కోపం అంటే ఇదేంటి, డిసొబీడియన్స్ అంటే టక్కుమని పిల్లల్ని చూసి ఇట్లా అనాలి. మా అమ్మ కూడా అట్లనే అనేది. ఓకే, సో డోంట్ ఇమీడియట్లీ టెల్ దెమ్. వాడికి అక్కడనే సగం కోపం వస్తుంది. చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ నా ముందు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. బ్రదర్ వీడు ఇట్లా, బ్రదర్ వీడు అట్లా, బ్రదర్ వీడిది, బ్రదర్ వీడు అది, వీళ్ళ దయ్యం ఉంది బ్రదర్ అని అంటాడు. వాడు ఒక చూపు చూస్తాడు, రండి మీరు ఇంటికి రండి, మీ సంగతి చెప్తాను. వాడు నేను ప్రేయర్ చేసిన తర్వాత నువ్వు ఈ వారం ఎట్లుండే దానికి డబుల్ ఎక్కువ అవుతాడు. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ హర్టింగ్ హిమ్. అతనికి అబ్బాయికి ఫీల్ అయిపోతుంది. ఓకే, అమ్మాయికి ఫీల్ అయిపోతుంది, అరే చర్చ్ పాస్టర్ ముంగట నా సిగ్గు తీసింది మా మమ్మీ. మనుషుల ముంగట సిగ్గులు తీయకండి మీ పిల్లలది. ఓకే, you scold them, that's okay, you are a parent, you can scold them, but try to teach them good things.
A best parent is always a parent who can teach Bible to their children. బ్రదర్, ఎక్కడ బ్రదర్ నా పిల్లలు అసలు చదవరు, ప్రేయరే చేయరు. ప్రేయర్ నువ్వు చేస్తే ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా చేస్తారు. నువ్వు పొద్దున సాయంత్రం దేవుణ్ణి వెతుకుతే, నువ్వు పొద్దున సాయంత్రం లైవ్ చూస్తే, నువ్వు పొద్దున సాయంత్రం బైబిల్ పట్టుకొని చదివితే నీ పిల్లలు కూడా నిన్ను చూసి మారుతారు. వాళ్ళకి నీలో మార్పులు చూస్తే ఆటోమేటిక్గా మారుతారు. నువ్వు అమావాస్య పౌర్ణమికి చర్చికి రావడము, లేకపోతే ఎప్పుడో ఒకసారి మూడు బాగాలేకపోతే నేను బైబిల్ చదువుతా అనడము, అవునా? ఒక స్త్రీ పైన పని చేస్తూ ఉంటుంది అనమాట. మేము ఒక హిందూ స్త్రీకి బైబిల్ ఇచ్చి చదువుకో అమ్మా అంటే ఆమె పోయి ఆ పని ఆమెను అడిగింది. నేనేమన్నా ఆమెకి, నువ్వు రోజు చదవాలా, పొద్దున్న సాయంత్రం చదవాలా, ఇగో చదివితేనే అయితే లేకపోతే కాదు అని, నువ్వు ఫస్ట్ దేవుడిని వెతకడం చూడు అంటే ఇదంతా కాదు అని ఆమెకు చెప్పిన. ఆమె సరే అని, వాళ్ళ పని మనిషి క్రిస్టియన్ అనమాట. ఆమె చేతిలో బైబిల్ చూసి, అమ్మ మీరు బైబిల్ చదువుతారా అంటే చదువుతామమ్మ. నువ్వు కూడా చదువుతావా బైబిల్? నేను రోజు పొద్దున సాయంత్రం చదువుతా అని ఈయన చెప్పిండు స్ట్రిక్ట్గా అని ఆ హిందూ సోదరి చెప్పినప్పుడు ఈమెమన్నదంటే పని మనిషి, నేను కూడా చదువుతా, ఎప్పుడన్నా మనసు బాగాలేకపోతే చదువుతా అన్నది. కథ ఆమె వచ్చి నా ముంగడు కూర్చుంది. మనసు బాగాలేకపోతేనే కదా చదవాలా బైబిల్ అంటుంది. అట్లున్నారు క్యాండిడేట్లు. ఇప్పుడు నేనేమంటా ఆమెకి, నేను ఇప్పుడు నీకు బాగాలేదు కదా మనసు, చదువుకో అన్న. ఇంకేమంటా నేను? యూనో, where is the thirst for God? Where is the thirst for God? ఈరోజు సంఘానికి మనం అందరం పోతాము, సంఘంలో గ్యాదరింగ్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ దాహం ఎక్కడ దేవుని బిడ్డలారా? వేర్ ఈస్ ద థర్స్ట్? ఆ దాహం లేదు సోదరులారా ఈరోజు. దెర్ ఈస్ నో థర్స్ట్ ఫర్ ద పీపుల్. దాహం కలిగిన వాళ్ళుగా మారాలి మీరందరూ. ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలా. ఎవరిస్తున్నారు ఈరోజు దేవునికి ప్రాముఖ్యత? ఎవరిస్తున్నారు వాక్యానికి ప్రాముఖ్యత? ఈరోజు చాలా తక్కువ మంది. అసలు ఇస్తున్నారో లేరో కూడా మనకు తెలియదు. యు నీడ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, ఫస్ట్ ఇంపార్టెన్స్ టు గాడ్, బిలీవ్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్. పొద్దున్న లేవంగానే సినిమాలు పెడతారు కొంతమంది, పొద్దున్న లేవంగానే సినిమా పాటలు, పొద్దున్న లేవంగానే సీరియల్ పాటలు, పొద్దున్న లేవంగానే బిగ్ బాస్, పొద్దున్న లేవంగానే ఏదో ఒకటి దేవునికి నచ్చనిది. పొద్దున్న లేవంగానే ఆ దేవుని సన్నిధిని వెతుకుతున్నారు. పొద్దున్న లేవంగానే ఆ పరిశుద్ధాత్మ దైవికమైన ప్రసన్నత రావాలని కోరుకుంటున్నావా? ఎప్పుడో నెలకు ఒకసారి చేసి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం కాదు దేవుని బిడ్డలారా. ప్రతిరోజు నువ్వు ఆ ప్రసన్నతలో ఉండాలి. దావీదు అంటాడు, ఒక్కరోజు ఆ ప్రసన్నతలో గడపకపోతే, గంటసేపు గడపకపోతే ఎంతో బాధాకరము. ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 రోజులు భూమి మీద ఆనందంగా లగ్జరీగా గడిపినట్టు. ఎంతమంది ఆ ప్రసన్నత ఫీల్ అవ్వాలి. నువ్వు పొద్దున్న లేచి నేను ప్రేయర్ చేసుకున్నా మెయిన్ ఇది కాదు. బైబిల్ రీడింగ్ నాకు అవి నాకు లేవనే కాదు, అది కాదు. క్యాలెండర్ చూసి దేవుడు నీకు తోడై ఉంటాడు కథం అంట. రాహుల్ గాంధీ అంటారు కథం ఫినిష్ అంటారు చూడండి. అట్లా కథం ఆడికే అయిపోయింది మనది. లబ 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 నడిచేసి పోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ అన్నారు, అందరు కొట్లాడుకోవాలి ఫ్యామిలీ ప్రేయర్లో. తల్లి ఏమో కూతురుని భర్తని తిడుతుంది, భర్త ఏమో భార్యని కూతురుని తిడతారు, కూతురు కొడుకులేమో ఇద్దరు కలిసి తల్లిదండ్రులను తిడతారు. ఇంకొకటి చిన్నోడు ఉంటాడు లాస్ట్కి, వాడేం ప్రేయర్ చేస్తాడంటే స్కూల్ స్టార్ట్ అవ్వద్దని ప్రేయర్ చేస్తాడు. ఓకే, ఎవరు గొడవలు వాళ్ళకు ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ దేవా నీ పవర్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ఆపేసి, యేసు నామంలో ఆన్లైన్ క్లాసెస్ ఆగిపోవాలా దేవా అని వాడు ప్రార్థన చేస్తాడు. This will become a family. Where is the family receiving the presence of God? 2 పాటలు పాడుతున్నారా కూర్చొని? ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఏం చేస్తారు? ఒక చక్కగా దేవుణ్ణి ఆరాధించండి, కళ్ళు మూసుకోండి. అవునా? మీ పిల్లలు ఎక్కడన్నా పోని, వాళ్ళు ఏడి కురికిపోరు, కళ్ళు మూసుకోండి. మీరు చేయడం చూసి 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 ఒక 10 నిమిషాలు దొరకదా అందరు ఫ్యామిలీగా కూర్చొని ప్రార్థన చేయడానికి? పొద్దునన్నా సాయంత్రం అన్నా కూర్చోండి, ఒక 5 నిమిషాలు తీయండి, ఇంట్రెస్ట్తో ముందుకు రండి. యు నీడ్ టు షో ద ఇంట్రెస్ట్. ఎవరు చేయట్లేరా? నువ్వు చేయి. నువ్వు చేసినప్పుడు దేవుని ఆత్మ పనిచేయాలి, కానీ ఆ ప్రసన్నత అనేది రావాలి. You need to feel the presence of God. You need to feel the presence of God. If you are not feeling the presence of God, that won't work out. నీ మనసు తలంపు అంత ఉండాలి. ఒక ప్రేయర్కి పోయినుండే నేను చాలాసార్లు చెప్పినా మీకు ఇది. ప్రేయర్కి పోతే అది ఓ పాట అయింది. ఫస్ట్ పాటలు పెట్టారు, ఫుల్ పాటలు పాడుతున్నారు. ఆ పాటలకే చక్కర వచ్చేసింది నాకు. దాని తర్వాత వాక్యం అన్నారు. సరే అని
ఒక ఆయన మాట్లాడిండు, ఇంకొక ఆయన మాట్లాడిండు, దాని తర్వాత నేను మాట్లాడినా, దాని తర్వాత ఇంకొక ఆయన మాట్లాడిండు, దాని తర్వాత ఇంకొక ఆయన మాట్లాడిండు, దాని తర్వాత బల్ల తీసుకుందామని. ఆ రోజు క్రిస్మస్ ప్రోగ్రామ్ ఒక 4గురిని ఇన్వైట్ చేసారు. అందులో బై మిస్టేక్ నా పేరు కూడా వచ్చేసింది, నేను కూడా పోయినా 2-3 సంవత్సరాల ముందు. సో దాని తర్వాత బల్లకి ప్రార్థన చేసింది చూడండి, వామో నేను నయం. అది గుంజుకోపోయిండు ఒక గంట సేపు అయినా, ఆ రక్తంని ఆ శరీరంని తీసుకొని పోయిండు. సరే ఓకే, మళ్ళీ దానికి స్క్రిప్చరల్ కోటింగ్లు, సరే ఓకే అయిపోతుంది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది, 3 గంటలు అవుతుంది, అప్పుడు 3 గంటలకి బల్ల ఇస్తున్నారు. దాని తర్వాత అయిపోయింది అనుకున్నా, కానుకకి 2 పాటలు వేసుకున్నారు ఇక. దాని తర్వాత ఏంది పాటలు పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకో తెలుసా, ఎవరు లేస్తలేరు వచ్చి, ఎవరు వచ్చి ఆఫరింగ్ వేస్తలేరు. అందుకని పాటలు వేసుకుంటారు. ఆ పాటలు ఆ పని కన్నా పోయి ఆఫరింగ్ వేస్తారని 4గురు వేయంగానే ఇక పాట బంద్ అయింది. దాని తర్వాత చెప్పారు ఇప్పుడు ఫైనల్ ప్రేయర్ అని అన్నారు. ఎంతో సంతోషపడ్డారు. ఆ ఫైనల్ ప్రేయర్ ముందు సాక్ష్యాలు అన్నారు. ఇక ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పిండు, ఆ చర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి అయింది, ఇది అది 4 గంటలు అయిపోయింది. ఇప్పుడు మనం అందరం భోజనం చేసుకుందాం అన్నాను. ఇక్కడ కాలే, భోజనం చేసుకుందామని అందరూ ఆ దీక్షల ముంగట నిల్చున్నారు పాస్టర్లు అందరూ. నేను ప్లేట్ తీసుకొని పోతే బ్రదర్ ప్రేయర్ అన్నారు నా కాడ. సరేలే అని భోజనంకి కదా అంటే ఇక కళ్ళు మూసుకున్నాం అంతే. ఇంత బిర్యానీ, ఇంత చికెన్ కర్రీ, ఇంత పెరుగు తినడానికి 5 గంటలు అయింది నాకు. 9 గంటల నుంచి 5 గంటల దాకా ఎండబెట్టారు. రుబ్బి 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 పాటలు అంట, ధ్యానం అంట, వాక్యం అంట, ఒక కీర్తనలు చదువుతారంట. దాని తర్వాత నేను కీర్తనల్లోనే వాక్యం చేస్తున్నా, వాళ్ళు అట్లా కాదు, ఒక కీర్తన మొత్తం ధ్యానిస్తారంట. అది ఎంత పెద్దగానో ఉన్నాయని నీకు తప్పదు. మళ్ళీ పాటలు పాడతారంట, మళ్ళీ ఇదంట అదంట. పిల్లలు కూడా 5 గంటలకు తిన్నారండి. దాని తర్వాత హైలైట్ డైలాగ్ కొట్టిండు పాస్టర్, క్షమించాలి కొద్దిగా లేట్ అయిపోయింది అన్న. అది హైలైట్ డైలాగ్. అది నేను అనుకున్నా, వామో నెక్స్ట్ టైం అసలు ఈ గల్లీలోనే నేను తిరగొద్దాను అనుకున్నా. యూనో దెర్ ఇస్ అ ప్రోటోకాల్, దెర్ ఇస్ అ వే. కరెక్టే, యేసుక్రీస్తు మూడు రోజులు ఉదయం సాయంత్రము మాట్లాడాడు. 3 రోజులు కంటిన్యూగా మాట్లాడాడు. కానీ దేవుడి నోటి నుంచి వచ్చే మాటలు శక్తివంతమైనది, కృప కలిగిన మాటలు అట. అది వినబుద్ధి అయింది. ఆ వాక్యము వినబుద్ధి అయింది, ఆ వాక్యము రిసీవ్ చేసుకునే బుద్ధి అయింది. ఆ వాక్యం వినడం వల్ల శరీరంలో ఆత్మలో మార్పులు జరుగుతున్నాయి. ఆడ ఈయన ఏమేమో సోది చెప్తాడు. ఆ వాక్యంలో సగము మొత్తం ఊరికథలే ఉంటుంది. 2 వేసుకుంటాడు, ఎవరన్నా క్రిస్మస్కి వచ్చిన వాళ్ళని వేసుకుంటాడు పాస్టరు. ఇదంతా సోది. ఆల్ దీస్ గార్బేజెస్ విల్ బి మిక్స్డ్ అప్. ఐ వాజ్ టోటలీ టైర్డ్. ఇంకొకటి, నేను చర్చ్లో వాలంటీర్గా ఉన్నప్పుడు అక్కడ పోయినా, ఇక్కడ ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ నేను వాళ్ళ సాంగ్ షీట్ అనుకున్నా. వాళ్ళ సాంగ్ షీట్ అనుకొని సాంగ్ నెంబర్ చెప్తారనుకుంటే కాదు, ఆ బుక్ మొత్తం పాటలు ఖతం చేయాలి. ఇప్పుడు 12-13 పాటలు ఉన్నాయి. ఆ 13 పాటలు మొత్తము వాళ్ళు పాటలు పాడి 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 దాని తర్వాత వాక్యము. ఇక మా పాస్టర్ ఫుల్ జోష్లు ఉండే జనాలు చూసి, ఇక ఆ పాస్టర్ గుంజుకోవేయండు 10 గంటల దాకా. ఇక మాకు అన్నం లేదు, ఏం లేదు. ఆడ కేక్ పీస్ ఇచ్చి ప్రైజ్ ద లార్డ్ అని పంపించేసారు. సో ఆల్ దీస్ దేర్ మస్ట్ బి ఫ్యూ థింగ్స్ చేంజింగ్. అక్కడ దేవుని ప్రసన్నతను అనుభవించాలి మనం. దేవుని సన్నిధికి పోతే అక్కడ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ద ప్రాబ్లమ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ కల్చర్స్ దే కుడెంట్ బ్రింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేర్. కాబట్టి నీ గృహంలో, నీ ఇంటిలో దేవుని యొక్క ప్రసన్నత తీసుకురావాలి. యూ నీడ్ టు బ్రింగ్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ ఇంట్లోనన్న ప్రసన్నత, దేవుని ప్రసన్నత రావాలి. నువ్వు కళ్ళు మూసుకొని, దేవా నీ ప్రసన్నత నేను అనుభవించాలా, దేవా నీ ప్రసన్నత నాకు కావాలని అడుగు. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. నీ ఇంట్లో, అదే ఇంట్లో నీకు సమాధానం లేదంటున్న అదే శరీరానికి దేవుడు సమాధానం ఇస్తాడు. నువ్వు కూర్చున్న స్థలంలోనే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, అనేక కార్యాలు చేస్తాడు. కూర్చున్న స్థలంలోనే నీకు ఉద్యోగం ఇస్తాడు, నీ గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. మన దేవుడు పెద్దోడు అండి, పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడు. పరిశుద్ధంగా ఉంచుకో. నువ్వు ఎన్నడు ఆ పాపం వైపే తిరుగుకుంటా పరిశుద్ధాత్మ నేను మారుస్తుందంట. ఏ పాపమన్నా ఉండని నీ జీవితంలో పరిశుద్ధాత్మ నీలో దిగి వస్తే, దేవుని ప్రసన్నత నీలో దిగి వస్తే, ప్రతి ఒక్క శరీర కార్యాలని అవతల పో అంటావు.
యేసుక్రీస్తు అనగలిగిండు. పెద్ద పెద్ద శత్రువులని నువ్వేంద్ర అని అనగలవు. దావీదు అనగలిగిండు. బికాస్ హీ హ్యాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అపాన్ హిమ్ అంట. దేవుని యొక్క ఆత్మ దావీదుపై ఉన్నదంట. ఈరోజు దేవుని స్నేహితులారా, మీ మీద కూడా దేవుని ఆత్మ ఉందా? హౌ మెనీ ఆర్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టుడే? How many carry the urge and the thirst for God today? How many carry the urge and the thirst for the pureness and holiness? క్లీన్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని ఎంతమందికి ఉంది? నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటా ఉండు, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయం. ఇట్స్ లైక్ యూ క్లీన్ యువర్ బాడీ. రోజు స్నానం చేస్తావు ఎందుకు? శుభ్రంగా ఉండడానికి. శానిటైజ్ చేసుకుంటూ చెయ్యి ఎందుకు? శుభ్రంగా ఉండడానికి. మరకలు నీ డ్రెస్ మీద ఉంటే నీకు నచ్చదు ఎందుకు? శుభ్రంగా ఉండడానికి. ఆత్మ మీద కూడా మరకలు ఉంది. మరక మంచిది కాదు. ఓకే, యాడ్ మంచిదే, మరక మంచిది కాదండి. మరక తీసేయాల. యేసు రక్తం ద్వారా ఆ మరకను తీసేయాల. యు నీడ్ టు వాష్. మా అమ్మ అంటది, స్కూల్కి పోతున్నావు, మెకానిక్ షర్ట్కి పోతున్నావు, ఏంద్రా ఆ షర్ట్ అని అంటది. మొత్తం నల్లగా ఉంటుంది కాలర్లో. ఎందుకంటే చేసే లెక్కలు అట్లుంటుంది మనది. ఒక చోటు ఉండవు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ వాస్. ఏం తెలియనట్టు ఉంటా అందరి ముంగట, కానీ చాలా భయంకరంగా ఉంటా స్కూల్లో. మా ఫ్రెండ్స్ అందరు దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ మీ ప్రీచింగ్. దే ఆర్ షాక్డ్ అండ్ దే ఆర్ ఓన్లీ ద హ్యాపీ పీపుల్. వాళ్ళే సంతోషంగా ఉన్నారు. ఇక క్రైస్తవ పాస్టర్లు వీళ్ళందరూ కడుపులో మంట పెట్టుకుంటున్నారు. ఎనీవేస్, దట్స్ నాట్ మై సబ్జెక్ట్. లెట్ మీ బీ ప్యూర్. కొలిసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. కొలిసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. కొలిసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. When Christ, who is our life, shall appear, then shall he also appear with him in glory. Mortify therefore your members which are upon the earth, fornication, uncleanness, inordinance, affliction, evil consequences, and covetousness, which is idolatry. Okay. ఈ శరీరం యొక్క ఇచ్చలన్నిటినీ మార్టిఫై చేస్తుందంట. మార్టిఫై అనండి. It will clean, it will mortify, it will turn around your season. It will turn around your season. It will turn you around అంట. నేను తిప్పివేస్తుందంట. It will turn around. This when the Spirit of God, when Jesus Christ comes, He will come with a glorious body. So when He is visiting you, He will visit with a glorious body. He will feel glory in you. హల్లెలూయా. నీలో మహిమను దేవుడు నింపుతాడంట. ఎంతమంది ఇప్పుడు మహిమలో నిండడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది యేసుక్రీస్తు యొక్క మహిమతో నిండడానికి సిద్ధంగా ఉన్నారు? You need to be filled with the glory. You need to be filled with the glory. Okay? So, ఇంకో నేను తీసుకోవాలన్నా టైం అయిపోయిందా? I will try to finish it fast. 1 Thessalonians chapter 4 verse 2, 3 and 7. మొదటి తెస్సలోనియలు 4వ అధ్యాయము 2, 3 ఇంకా 7వ వచనం. 2, 3, 7. మొదటి తెస్సలోనియలు 4, 2, 3, 7. For this is the will of God, even your sanctification, and ye should abstain from fornication, that every one of you should know how to possess his vessel in sanctification and in honor. Hallelujah. నీకు తెలవాలనంట నువ్వు ఎలా ఆ పరిశుద్ధంగా జీవించాలనేది నువ్వు తెలవాలి. పొసెస్ యువర్ హోలీనెస్ వెసల్. అది ఒక గిన్నె. ఆ గిన్నెని నువ్వు ఓన్ చేయాలా. దేవుడు గిన్నెలు పెట్టిండు, రకరకాలుగా గిన్నెలు పెట్టిండు. ఆ గిన్నెని నువ్వు ఎంచుకొని నువ్వు దాన్ని ఓన్ చేయాలా. నువ్వు దాన్ని కొనుక్కోవాలా. నువ్వు దాన్ని తీసి నీ దగ్గర పెట్టుకోవాలి. పొసెస్ యువర్ హోలీనెస్. పొసెస్ యువర్ హోలీనెస్. యు నీడ్ టు పొసెస్ యువర్ హోలీనెస్ అంట. 7వ వచనం చూడండి. For God hath not called you unto uncleanness, but unto holiness. నువ్వు అపవిత్రమైన జీవితం జీవించని కాదు. నువ్వు ఇది శరీరం బ్రదర్, ఇది టెంప్టేషన్ బ్రదర్ అని చెప్పే ఆ జీవితం జీవించడానికి లేవు ఈరోజు. నీవు ఈరోజు పరిశుద్ధమైన జీవితము, ప్యూర్ జీవితం జీవించడానికి ఉన్నావు.
నీలో ఉన్న దురాత్మ వెళ్ళిపోవాలా. Cast it. If you feel some irritation, if you feel some anger, cast that spirit out. If you feel some heaviness, if you feel some irritation, call me and get prayed and get delivered. Vidipinchuko. Try to meet the man of God. Try to meet the pastor. Get prayed. Anoint your head with oil. Get prayed. ప్రార్థనలో దిగండి, మునగండి, ప్రార్థనలో మునిగి లేవాలా. ఇందులో నుంచి బయటికి వచ్చేసేయాలా. You need to spend time in the presence of God for few days. Spend time. దేవుని సన్నిధిలో గడపడం మొదలుపెట్టండి. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోండి. God will teach you. God will bless you. God will release you. దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. God is ready to deliver you today. God is ready to bless you abundantly today. నిన్ను దేవుడు ఇంకా అధికముగా ఆశీర్వదిస్తాడు. కాకపోతే దేవుడు నిన్ను ఆ పరిశుద్ధమైన జీవితం జీవించమంటున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకోమంటున్నాడు. ఫోన్లో ఏదో ఒక చెడుది చూడక అంటున్నాడు. టిక్టాక్కి, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి అడిక్ట్ అవ్వద్దు అంటున్నాడు. చూడాల్సిన సమయం చూడు. ఒక అర్ధగంట చూడు, 15 నిమిషాలు చూడు, 20 నిమిషాలు చూడు. అడిక్ట్ కాకు దేవుని బిడ్డ. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దేవుని వాక్యం వింటా ఉండు. గిన్నెలు దోముతుంటే వాక్యం పెట్టుకో, వింటా ఉండు. ఆత్మలో ఎదిగేటట్టు ప్రార్థనలు పెట్టుకో, వింటా ఉండు. 24 గంటలు వాక్యం తిరుగుతూ ఉండాలి. నీ శరీరంలో, నీ చెవుల్లో, నీ తలంపుల్లో వాక్యం తిరుగుతూ ఉండాలి. అప్పుడు యుద్ధాలు, గొడవలు అనేవి ఆగిపోతూ ఉంటుంది. కుటుంబంలో యుద్ధాలు ఉన్నాయి. దేర్ ఆర్ వార్స్ ఇన్సైడ్ ద హౌస్ అన్నాడు. కుటుంబం లోపల యుద్ధాలు అంట. యుద్ధం అంటే ఏంది అసలు? బాహుబలి క్లైమాక్స్ అది మన ఇంట్లో ఉందంట. రాజమౌళికి ఐడియా లేడికెళ్ళి వస్తుందంటే నీ ఇంట్లో చూసిన గొడవలతో నుంచే. అవునా? ఆ సామాన్లన్నీ ఇసిరేస్తూ ఉంటాడంట. ఒక పెద్ద రాయల్ లాంటివి ఇవి అవన్నీ. మనది ఏం లేదు, కిచెన్లోకి వెళ్ళి అన్నీ ఎగురుతాయి. అవునా? దోషాలు చేసేటివి కాస్త భర్త తలకాయ మీద ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి అన్నీ ఎగురుతూ ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ స్టాప్. ద స్పిరిట్ షుడ్ ఇంక్రీస్. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కుటుంబం పరిశుద్ధమైన కుటుంబంగా ఉండును గాక. ఆమేన్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క శరీరము పరిశుద్ధమైన శరీరంగా ఉండును గాక. ఆమేన్. Your body, your mind, your soul should become holy. That is what God is willing, because you are not called unto uncleanness, but you are called to be holy. You are not called to fall into temptation, but you are called to overcome temptations. You are not called baraba shandalaraba. You are not called for evil things. You are called to overcome evil things. You are not called to face the financial problem. You are called to overcome the financial problem. Everything starts with the word of holiness. Everything starts with the spirit of holiness. ఆ పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిశుద్ధత నుంచే ప్రతిదీ పనిచేయడం మొదలు పెడుతుంది. Everything will start working with the help of holiness. Today God is willing you to become holy. Today God is willing you to be holy. ఎంతమంది పరిశుద్ధంగా ఉంటారు? ఆ ఫార్నికేషన్ నుంచి, ఆ శరీరం నుంచి దేవుడు నిన్ను దూరం ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాప జీవితం నుంచి నువ్వు దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావేమో. నీ పాప జీవితాన్ని ఈరోజు దూరం పెట్టు. పరిశుద్ధమైన జీవితం జీవించు. పరిశుద్ధత లేని వాళ్ళని దూరం పెట్టు. యేసుక్రీస్తు ప్రేమను పొందుకో. ఫలానా వ్యక్తి దగ్గర, ఫలానా మనిషి దగ్గర, ఫలానా స్త్రీ దగ్గర ప్రేమను కోరుకోకు. యేసుక్రీస్తు దగ్గర కోరుకో ప్రేమని. యేసుక్రీస్తు గొప్ప కార్యం, ఘనమైన కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. God shall do great and mighty things. 2 తిమోతి 3-6 వరకు. 2 తిమోతి 2వ అధ్యాయము 3-6 వరకు ధ్యానిద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 3-6 వరకు ధ్యానిద్దాం. Thou therefore endureth hardness as a good soldier to Jesus Christ. No man that weareth entangleth himself with the affairs of this life, that he may please him who hath chosen him to be a soldier. And if a man also strive for masteries, yet is he not crowned, except he strive lawfully? The husbandman that laboreth must be the first partaker of the fruits. When you are laboring, you have to be the partaker of the fruits.
వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ యూ నీడ్ టు నిన్ను ఎన్నుకున్న దేవుడికి నువ్వు పని చేయడం మొదలు. నిన్ను సైనికుడిగా ఎన్నుకున్న దేవుడికి నువ్వు పని చేయాలంట. యూ నీడ్ టు వర్క్ ఫర్ దట్ గాడ్ హూ హెస్ చోజన్ యూ. హీ హెస్ చోజన్ యూ అంట. హీ హెస్ చోజన్ యూ యాజ్ అ సోల్జర్. నువ్వు ఎప్పుడైతే దేవుని కార్యం చేస్తున్నావో, ఎఫైర్లు లేకుండా దేవుని కార్యం చేస్తున్నావో, అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు నీ ద్వారా మేనిఫెస్ట్ అవుతున్నాడు. గాడ్ ఈస్ గెటింగ్ మేనిఫెస్టెడ్ త్రూ యూ, ఇన్ యూ, ఫ్రమ్ విత్ ఇన్ యూ. నీ లోపల నుంచి, నీ హృదయం లోపల నుంచి మరి దేవుడు మేనిఫెస్ట్ అవుతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మీ ప్రతి ఒక్కరి జీవితం నుంచి మరి దేవుడు మేనిఫెస్ట్ అవ్వనుగాక. ఆమేన్. హల్లెలూయా. God wants to manifest in your life. God wants to manifest in your life. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14-17 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14-17 వచనాలు. 14 మరియు 17, 14 and 17. Okay. But I have a few things against thee, because thou hast there them that hold the doctrine of Balaam, who taught Balak to cast a stumbling block before the children of Israel, to eat the things sacrificed unto the idols, and to commit fornication. ఒక వాక్యం ఉంది, బాలాం వాక్యం అంట. అదేంటంటే, నువ్వు పాపం చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు పరాయి స్త్రీ దగ్గర, పరాయి పురుషుడి దగ్గర పోయినా దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే పోతావో వాళ్ళ జీవితంలో ఉన్న శాపాలు నీ జీవితానికి అంటుకుంటుంది. హల్లెలూయా. The curses in their life will attach to you. నీ తలంపుల్లో వ్యభిచారం చేసినా కూడా వాళ్ళ జీవితంలో ఉన్న శాపాలు కాస్త నీ జీవితంలో ఉంటాయి. అది దిగిపోతాయి. ఎందుకంటే ఆ దూత అనేది పనిచేస్తూ ఉంటుంది. సైతాన్, కుట్టి సాతాను ఇది దిగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. దాని పని అది వెయిట్ చేస్తుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ మైండ్ని అటాక్ చేసి, ఆ అటాక్ని తీసి నేను కంట్రోల్లో పెట్టేస్తుంది. మీరు అన్ని సినిమాలు చూసి ఉంటారు. హీరో ఏమన్నా అన్నిటికీ కొడుతూ ఉంటారు. హీరోని కొట్టాలంటే విల్లన్ ఏమంటాడు, వాడు ఫ్యామిలీని లేపేద్దాం అంటాడు. వాడి వీక్ పాయింట్ ఏందో లేపేద్దాం, వాడి గర్ల్ ఫ్రెండ్ని లేపేద్దాం, వాడి బాయ్ ఫ్రెండ్ని లేపేద్దాం, వాడి తమ్ముడిని లేపేద్దాం, వాడి అన్నని లేపేద్దాం, వాడి డాడీని కిడ్నాప్ చేద్దాం, మమ్మీని కిడ్నాప్ చేద్దాం. అంటే దెర్ విల్ బీ వీక్ పాయింట్. అట్లా సైతానుడు కూడా వాడు విల్లన్, నీ జీవితంలో ఉన్న వీక్ పాయింట్ని వాడు క్యాప్చర్ చేద్దాం అనుకుంటాడు. నీ వీక్ పాయింట్ పట్టుకొని, అబ్రహాము జీవితంలో వీక్ పాయింట్ ఏందో తెలుసా, లాట్ వాజ్ హిస్ వీక్నెస్. దేవుడు విడిచిపెట్టరమంటే, దేవా చిన్నోడు ఎట్లా విడిచిపెడతా అని పట్టుకొచ్చేసాడు. బట్ ఆ వీక్నెస్ నుంచి బయటపడ్డాడు. టుడే వాట్ ఎవర్ వీక్నెస్ యూ మైట్ హ్యావ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఎవర్ వీక్నెస్ యూ మైట్ హ్యావ్, గాడ్ విల్ మేక్ యూ హోలీ. హల్లెలూయా. నేను పరిశుద్ధంగా మార్చి నీ యొక్క వీక్నెస్ అంతా తీసివేస్తుందంట. 17 చూడండి, 17. He hath an ear, let him hear what the Spirit said unto the churches. To him that overcome will I give to eat the hidden manna, and I will give him a white stone, and a stone a new name written, which no man knoweth, saving he that receiveth it. ఇలా నీ పరిశుద్ధంగా నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో దేవుడు నీకు ఒక కొత్త నామం ఇస్తాడంట. హల్లెలూయా. నీ పేరుని ఒక కొత్త తెల్ల రాయి మీద రాస్తాడంట. హల్లెలూయా. ఏ మనిషికి లేని బిరుదు పరలోకం నుండి నీకు ఇవ్వబడుతుందంట ఎప్పుడైతే నీ పరిశుద్ధంగా ఉంచుకుంటావో. ఎంత పెద్ద ఆశీర్వాదం పరిశుద్ధతకి, ఎంత పెద్ద ఆశీర్వాదం వస్తుంది మనకు పరిశుద్ధంగా ఉండడంలో. 20వ వచనం చూడండి, 20, verse 20. Notwithstanding, I have a few things against thee, because thou sufferest that woman Jezebel, which calleth herself as a prophetess, to teach and to seduce my servant to commit into fornication. The spirit of Jezebel will always try to fornicate you. నిన్ను ఫార్నికేషన్లో పడేయాలని ఎప్పుడు ఆ యెజబెలు పనిచేస్తూ ఉంటుంది అనమాట. యునో 2 తిమోతి 3, 5, 6 వచనాలు. 2 తిమోతి, ఇంకా 2 ఉన్నాయని ముగించేస్తున్నా. 2 తిమోతి నేను మిస్ అయిపోయా. 3వ అధ్యాయము
5-6 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయము 5-6 వచనాలు. 3వ అధ్యాయము 5-6 వచనాలు. having form of godliness but denying the power therefore from such turneth away. Okay, having form of godliness but denying the power thereof, for such turneth away. For of this sort they which creep into the houses and lead captive silly women laden with sin, led away with the drivers of lust. నువ్వు ఎప్పుడైతే ఈ శరీర ఇచ్చలతోనే డైవర్ట్ అయిపోతున్నావో, వాట్ గాడ్ ఈస్ కాలింగ్ యూ సిల్లీ. వెన్ యు ఆర్ వీక్ యు ఆర్ సమ్వన్స్ ప్రే అంట. నువ్వు ఎప్పుడైతే మరి బలహీనంగా ఉన్నావో, నువ్వు ఎవరి యొక్క ఆకలిలోనో నువ్వు పడిపోతావు. నువ్వు అబద్ధం చెప్తా ఉంటే అవునా ఎవరికో దొరికిపోతావు. ఆఫీస్లో నువ్వు ఏదైనా స్త్రీ అయితే దొంగతనం చేస్తే బాస్కి దొరికిపోతే, బాస్ నేను ఇది ఎవరికి చెప్పొద్దంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలంటాడు. మరి ఆ స్త్రీ ముందు నువ్వు దొరికినట్లయితే ఆమె అంటది, ధమ్కి ఇస్తుంది నీకు. ద ఎజబెల్ దురాత్మ, ద జెజబెల్ స్పిరిట్, ఇది నిన్ను పట్టుకొని పీడించేదాకా విడిచిపెట్టదు. నిన్ను పాపంలో ముంచి చంపేదాకా నేను విడిచిపెట్టదు. ఆ పాపంలోనే నువ్వు చనిపోతావు, సమాధానం లేకుండా చనిపోతావు. అదే జెజబెల్కున్న పవర్. నువ్వు దాన్ని అధిగమించే బలంలో ఉండాలి, నువ్వు అధిగమించే అగ్నిలో ఉండాలి. హల్లెలూయా. యు నీడ్ టు గెట్ ఇన్ టు దట్ ఫైర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అటువంటి అగ్నిలో రావాలా మీరందరూ. యెజబెల్ని కాళ్ళ కిందేసి తొక్కేలాగా ఉండాలా ఎంకే చేశారు సంఘస్థులు. హల్లెలూయా. యు నీడ్ టు బి హోలీ చర్చ్. ఆ పరిశుద్ధత నీలో అగ్ని నిండాలంటే ఏం చేయాలి? చర్చకి రెగ్యులర్గా ఉండాలి, రెగ్యులర్గా రావాలా. ఏదేమన్నా సరే నేను దేవుని సన్నిధికి వచ్చేసేయాల, దేవుని కాళ్ళు పట్టుకోవాలా. మరి అనేక ఆశ్చర్య కార్యములు జరుగుతూ ఉంటుంది మన ఇంట్లో. కానీ మిరకల్ అయిపోయింది కదా అని ఆగిపోదు, వస్తూ ఉండాలి, దేవుని సన్నిధికి పోతూ ఉండాలి. అప్పుడు ఆ అగ్ని నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. ఎందుకంటే always you need to have that fire around you. Without that fire you cannot do anything. నీలో అగ్ని ఉండాలి. అగ్ని ఉంటేనే కదా, ఆత్మ ఉంటేనే కదా నువ్వు జయిస్తావు. ఆత్మ లేనిది ఎలా జయిస్తావు దేవుని బిడ్డలారా? నీ శరీరాన్ని జయించేవాడుగా నువ్వు ఈ రోజు నుంచి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఫస్ట్ టైం లైవ్ వినొచ్చు, ఫస్ట్ టైం యూట్యూబ్లో చూడొచ్చు. ఈ శరీరాన్ని జయించేవాడుగా నువ్వు ఉండాలా, పరిశుద్ధతను కాపాడుకునేవాడులా నువ్వు ఉండాలా. ప్రొటెక్ట్ యువర్ హోలీనెస్, గైడ్ యువర్ హోలీనెస్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26 నుండి 28 వరకు. ఆఖరిది ఇది, ముగించేద్దాం. 26 నుండి 28 వరకు. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26 నుండి 28 వరకు. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 26 to 28. And he that overcometh and keepeth my works unto the end, to him I will give power over the, అందరు చదవండి, I will give power over the nations. హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధతని మీరు కాపాడుకుంటే మీకు దేనిపై అధికారం, శక్తి వస్తుంది? దేశంపై. నీకు ఇచ్చిన వాగ్దానం ఏది? నీ నుండి దేశం బయటికి రాబోతుంది. ఎలా బయటికి వస్తుంది? నీ పరిశుద్ధతను బట్టి. The nation will come out of you by your holiness. Hallelujah. Mara goze kelereba. Wow. God will give you the power over the nation and hallelujah. You will be ruling the nation. How? By the Spirit and by the holiness. Hallelujah. ఎప్పుడైతే నీలో పరిశుద్ధత అనేది వస్తుందో నీ నుండి దేశం బయటికి వస్తుందంట. వావ్. Amen. And he shall rule them with a rod of iron, as a vessel of a potter shall they be broken to shivers. Even as I received of my father, and I will give him the morning star. Hallelujah. వేకువ చుక్క అంట. ఈ వేకువ చుక్క అంటే ఎవరు? యేసుక్రీస్తు. I will give him the morning star. ఇప్పుడు దేవుడు మహిమలో ఉన్నాడు. ఆ మహిమ గల దేవుడు నీ మీదకి వచ్చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు భూమిని పరిపాలిస్తావంట. ఒక గొప్ప మహిమ, ఒక ప్రాస్పెరిటీ నువ్వు పరిపాలిస్తున్నావు, ఆ స్థాయిలో ఉన్నావు. దానికి కారణం ఏంటి బ్రదర్? పరిశుద్ధత. This is called the pure holiness. Hallelujah. Holiness is good. Holiness is powerful. Holiness will bring breakthroughs in your life. Reject the sin. Reject pornography. Reject drugs.
రిజెక్ట్ సిగరెట్స్, రిజెక్ట్ వీడ్, రిజెక్ట్ వ్యభిచారంని రిజెక్ట్ చేయి, సిగరెట్లను రిజెక్ట్ చేయి, పోర్నోగ్రఫీని రిజెక్ట్ చేయి, అవునా, అన్య సినిమాలను రిజెక్ట్ చేయి, నీకు అడిక్ట్ అవుతున్న సీరియల్లను రిజెక్ట్ చేయి, అడిక్ట్ అయిపోతున్న విషయాలన్నింటినీ రిజెక్ట్ చేయి. పరిశుద్ధంగా కాపాడుకో శరీరం, దేవుని ఆలయంని పరిశుద్ధంగా కాపాడుకో, నిన్ను నువ్వు పరిశుద్ధంగా చేసుకో, దేవుని ఆత్మను పెంచుకో, ఫైర్లో ఉండు, అగ్నిలో మాట్లాడుతూ ఉండు. ఆ వేకువ చుక్క అనేది నీ ముఖం మీద వెలుగుతుందంట. సంఖ్యాకాండంలో అంటాడు దేవుడు, ఐ విల్ మేక్ యువర్ ఫేస్ షైన్ అపాన్ ది అంటాడు. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, తన వేకువ చుక్కను నీపై వెలిగించేలా చేస్తాడంట. వావ్, దట్ జీసస్ క్రైస్ట్ విల్ బి బర్నింగ్ ఇన్ యూ లైక్ అ లైట్, విల్ బి బర్నింగ్ ఇన్ యూ లైక్ ఎ లైట్. ఈరోజు మీరు అందరిలో నుండి దేశాలు బయటకు వచ్చి మీ అందరిలో యేసుక్రీస్తు ఆ వేకువ చుక్క అనే మహిమ వచ్చును గాక. ఆమెన్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహిమ గల రాజా, మహోన్నతుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. ఆ వేకువ చుక్క మా నుండి ఆ అగ్ని బయలుదేరుతున్నందుకు వందనాలు. ఓ రాబా షందల రాబా, దట్ ఫైర్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ us, Lord. A great thing is manifesting from within us, Lord. ఒక గొప్ప కార్యం మీరు ఇప్పుడే ఇక్కడే ఈరోజే మీరు చేయబోతున్నందుకు వందనాలయ్య. ఆశ్చర్య కార్యం చేయండి, అద్భుత కార్యం చేయండి, మా జీవితాలను మార్చండి తండ్రి. ఈ రోజు దాకా నేను వేచి ఉన్న అద్భుతము నా పరిశుద్ధతను బట్టి ఈరోజు అద్భుతం జరుగును గాక. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చును గాక, గర్భఫలం ఆశీర్వదింపబడును గాక, యేసునామంలో ఆ కొండలన్నీ వెళ్ళిపోవును గాక. ఈరోజే ఫైనాన్షియల్ ప్రాబ్లం తీసివేయబడును గాక, ప్రమోషన్ వచ్చును గాక, గాసిప్ స్పిరిట్ వెళ్ళిపోను గాక, చర్చల రాజకీయాలు ఆగిపోను గాక. యేసునామంలో ప్రతి ఒక్కటి ఓ రబా షందల రబా, సబ్మిట్ టు జీసస్, submit to Jesus everything. Trample the spirit of Jezebel under your feet today in the name of Jesus. ఈ రోజు ఆ యెజబెల్ దురాత్మని మీ కాళ్ళ కింద తొక్కండి, నరకండి దాని పాదాల కింద. పరిశుద్ధతని పెంచుకో, పరిశుద్ధతను పెరగాలయ్యా. ఆ పరిశుద్ధతను పెంచుతున్నందుకు వందనాలు యేసయ్య. మా వేకువ చుక్కగా మా అందరినీ మారుస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ వెలుగు మాపై వెలుగుతున్నందుకు వందనాలయ్యా. మా ప్రార్థన విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో, అతి పరిశుద్ధమైన నామంలో, అతి బలమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దాం. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడయుండును గాక. Amen, amen, amen. The grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen, amen. ఈ రోజు నుంచి మీలో అధిక మహిమ వెలుగును గాక. మీ శరీరము పవిత్రంగా ఉంటుంది. మీరు సైతానుని రిజెక్ట్ చేసి ఒక పవిత్రమైన జీవితం జీవిస్తారు. దాన్ని బట్టి మీ నుండి దేశం బయటికి రాబోతుంది. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. రేపు ఉదయం కలుసుకుందాం 7:30కి. ఆమెన్.